ఈ పాలకూర ఉల్లికారం ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్యామిలీస్. మనము ఈరోజు పాలకూర ఉల్లికారం చేస్తున్నాము. పాలకూరతో ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు పాలకూర తెచ్చుకుంటే ఒక్కసారి పాలకూరతో ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా మనం మిక్సీ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. అలాగే కొన్ని ధనియాలని, కొద్దిగా జీలకర్రని, కొద్దిగా జీలకర్ర మెంతులు, అలాగే ఒక ఎల్లిపాయ తీసుకున్నానండి, ఎల్లిగడ్డ. ఈ పొట్టు తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. మిగతాది రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ చేసి పట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడి కాగానే కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే నేను 3 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఇది ఆయిల్లో వేసుకొని అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎండుమిర్చీలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 వెల్లిపాయ, ఇవన్నీ గోలించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయ మిర్చి పౌడర్ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఇందులో నూనెలో వేసుకోవాలి. ఇదంతా నూనెలో గోలీలా మంచిగా గోలించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. మనం చేసే పాలకూర ఉల్లికారము ఎంత చక్కగా నూనెలో వేగితే అంత మంచిగా వస్తుంది. టేస్ట్ అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇది మంచిగా గోలించుకుంటేనే, నూనెలో ఉడికించుకుంటేనే మనకు పచ్చివాసన అనేది రాదు. కాబట్టి ఇది మొత్తం చక్కగా ఆయిల్లో కలిసేలా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇలా అయిన తర్వాత మనం ముందుగా పాలకూరని ఇలా కడిగి పెట్టుకున్నాం కదండి. నేనైతే 4 కట్టలు తీసుకున్నాను, చిన్నవి. ఇలా కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఇది నూనెలో ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్, అలా 4-5 మినిట్స్ ఉంచుకుందాం. 4-5 మినిట్స్ తర్వాత చూస్తే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. చూడండి, ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు పాలకూరతో ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.